చెన్నైలో ఎక్కడైతే తోమాని ఈటతో పొడిచారో ఆ కొండ ప్రక్కన దిగువ భాగంలో కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ అనే ప్లేస్ ఉంది. దీని లోపల దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులను మనకు నమూనాల రూపంలో చూపిస్తున్నారు. రండి చూద్దాం. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ సందర్భం ఇక్కడ ఇంగ్లీష్లో రాసుంది, మీరు క్లియర్గా చూడొచ్చు, చదవచ్చు. తోమ తన చేతులతో స్వయంగా చెక్కుకున్న శిలువ ముందు మోకరించి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్న సందర్భం ఇది. అందుకే దీన్ని సెయింట్ థామస్ మౌంట్ అంటారు. చెన్నై వెళ్ళినప్పుడు దీన్ని మీరు చూడాలి అంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అడ్రస్ చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకొక సందర్భం అన్నమాట. ఇది ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది చూడండి ఆ సందర్భం ఏంటి అనేది. క్రీస్తు శకం 72లో అంటే మొదటి శతాబ్దంలో తోమా గారు కొండ మీద ఆయన స్వయంగా చెక్కుకున్న శిలువ ముందు ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్న టైంలో, ఈ కొండని సెయింట్ థామస్ మౌంట్ అంటారు. మరి ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో కొంతమంది దుండగులు మరి ఈటతో అతి దారుణంగా ఆయన్ని పొడవడం జరిగింది. మరి ఈ చరిత్ర అంతా మనకు అర్థమవడం కోసం ఇక్కడ బొమ్మల రూపంలో, నమూనాల రూపంలో దాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు. నిజంగా ఆ రోజు ఆయన పడిన బాధ వర్ణనాతీతం అండి. అంటే ఈ సందర్భాన్ని ఇలా బొమ్మల రూపంలో చూస్తున్నప్పుడు మనసుకి ఎంతో బాధ కలుగుతుంది. మరి ఆ రోజు ఆయన ఎంత బాధపడి ఉంటారో, ఎంత వేదన చెంది ఉంటారో. మరి ఆయన పడుతున్న బాధ అంతటిసేపు కూడా క్రీస్తు కొరకు నేను దీన్ని అనుభవిస్తున్నాను అని అనిపించుంటుంది. మీరు చూస్తున్న ఈ చివరి సందర్భం తోమా గారు మరణించిన తర్వాత ఆయన చెప్పిన క్రీస్తు సువార్తను విన్న ఆయన యొక్క ఫాలోవర్స్ స్వయంగా వారే తోమా దేహాన్ని తీసుకెళ్ళి సమాధి చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు భారతదేశంలో క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది అంటే దానికి మొదటి పునాది యేసయ్య తోమా చేతే వేయించాడు. ఆయన గాయాలలో వేలిపెట్టి చూస్తే కానీ నమ్మని తోమా ఇండియాలో ఇంత గొప్ప పరిచయం చేయగలిగారు అంటే అది కేవలం యేసయ్య కృప. చరిత్రని మనం వింటాం, చదువుతాం కూడా, కానీ దాన్ని మీకు కళ్ళారా చూపించి యేసయ్య పట్ల మీకున్న విశ్వాసాన్ని పెంచాలి అనేదే నా ఈ ప్రయాస.